Hi Good guys, to see welcome you to the again. video. You become what you believe. మనోడు ఏమంటున్నాడంటే గైస్, మనోడు సామాను ఊర్లోనే అంట, ఇది వేసుకురామంటున్నాడు. అది సేఫ్ హౌస్లో పెట్టమంటున్నాడు. మనోడు ట్రక్ వేసుకుని వెళ్దాం. మన కార్ వేసుకెళ్ళి ఉండాల్సిందే. నాకు ఈ ట్రక్ టైర్లు అంటే బాగా ఇష్టం, ఎందుకంటే టర్నింగ్ చేసేటప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది నాకైతే. నేను నా ఫ్రెండ్ కలిసి గేమ్ ఆడదాం అనుకుంటున్నాను, కాకపోతే నా ఫ్రెండ్ ఏందో బట్ రావట్లేదు పెద్దగా. మనం సైడ్ నుంచి వెళ్ళి ఉండాల్సింది, అనవసరంగా ఇటు వచ్చినట్టున్నాము. పర్వాలేదు, సైడ్ నుంచి గ్రిల్ని గుద్దుకొని వెళ్ళిపోతాం. మనం ఇదే ట్రక్ వెళ్ళుంటే బాగుంటుంది. ఇప్పుడు అనవసరంగా మళ్ళీ ఆ ట్రక్ వేసుకెళ్ళాలి. ఆ ట్రక్ ఏదో వాడు అక్కడే పెట్టుంటే బాగుంటుంది. ఒక్కో చోట పెడతాడు వీడు. జీటీలో 5 లాగా మనకు కూడా మన నచ్చినట్టు మనుషులు ఆన్ సెట్ చేస్తున్నది అటువంటి బాగుంటుంది. అప్పుడైతే బాగుండేది. స్టార్ట్ చేస్తే కానీ ఉన్నప్పుడు ఎందుకు మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాలి, ముందర నుంచి చెప్తుంది సరిపోయిగా. మ్యాప్ మళ్ళీ వెనకాల సెట్ చేస్తాడు వాడు. రెడీగా ఉన్నారు మన కారు. డ్యామేజ్ కింద చావడానికి ముందులో వచ్చాడు. మన పార్సల్ దొరికింది. నెక్స్ట్ ఎక్కడికి దగ్గర ఏమన్నా దూరం లేదు. సరే డబల్ బ్యారల్తో కాల్చాలండి. లేదు మన దగ్గర చంపి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనము కలుపు వీళ్ళేందో పట్టించుకోవట్లేదు, మనం పెట్టలేదు. డాడికి సైడ్కి పోయి మనవాడి దగ్గర ఉంది, మనవాడి దగ్గర నుంచి తీసుకొని మనం గాల్లో ఫైట్ చేద్దాం. తర్వాత అది తెల్ల కార్ వేసుకెళ్ళాలనిపించింది, కానీ కాకపోతే మనోడి కార్ వేసుకెళ్ళాలి, పోతే గేమ్ కంప్లీట్ అవ్వదు కాబట్టి అందుకే ఇది వేసుకెళ్తున్నాను. ఏంటి ఆ తెల్ల కారు చూడండి, మన కారు కూడా తెల్ల పెయింటింగ్. ఇది ఇచ్చేసిన తర్వాత మన కారు వేసుకుని వెళ్దాము, తర్వాత కలర్ మారుతాం. ప్రస్తుతానికి ఇప్పుడు మన కలర్ కారు మన కలర్ వచ్చేటప్పుడు వెళ్ళాము. సైడ్ వెళ్ళాలి, సైడ్ వెళ్ళాలి. బాగా సైడ్ పక్క పాక్ చేశాను. అందరూ జీప్ మీద కాలుస్తుంది, మళ్ళీ జీప్ వెళ్ళిపోయింది. తొందరగా లగేజ్ అన్నీ తీసుకున్నాం, ఇంకా డెలివరీ చేయాలి. ఇంకా సేఫ్ హౌస్లో పెట్టేసి సరిపోయింది. ఏమోడు భలే మ్యూజిక్ సెట్ చేశాడండి, అసలు మామూలుగా లేదు. చూడండి ఆ బీజిఎం, ఆ సౌండ్ ఫీల్ అవ్వచ్చు, బాగుంటుంది. నేను ఇంకా లోపల పోవాలా, మనోడనే బయట సెట్ చేస్తాను. సైడ్కి ఉంది అనవసరంగా లోపలికి వచ్చి నేను ఇంకా లోపలికి వెళ్ళాలేమో అనుకున్నాను. అదిగోండి ఎదురుగా మన సైడ్ తిరిగి దాని నుంచి అన్నింటిని
ఊదుకుంటున్నా వెళ్తున్నాం కాబట్టి కంప్లీట్గా టర్న్ చేసి మనం సేవ్ వెళ్దాం. దేన్ని సర్ప్రైజ్ చేయాలి. ఇక్కడే ఉండిద్ది అనుకున్నాను. ఇక్కడే ఉంది పక్కన దాంట్లో ఇలాంటి దాంట్లో పెట్టేస్తే మన పని అయిపోయినట్టు. మన డబ్బులు కూడా ఇచ్చేసాడు. ఇంకా మన కార్ వేసుకొని మనం వెళ్ళిపోవటం. దాని నుంచి డొక్కు జోగు పోబుద్ది కావట్లేదు. మన కార్ అయితే మంచి స్పీడ్ కూడా వెళ్తుంది. కాకపోతే ఈ బాగుంటుంది ఏదన్నా షిప్మెంట్ చేయాలంటే. అదిగోండి మన కార్ ఎల్లో కలర్. దాంట్లో వచ్చిన మ్యూజిక్ దీంట్లో ఇప్పుడు కూడా వచ్చే బాగుంది. ఇందాక మ్యూజిక్ బాగుంది. ఇప్పుడు మనం మార్చుకోవచ్చు లేదంటే బండి గుర్తుకుండా వెళ్తే బాగుంటుంది. మళ్ళీ గుర్తుంది. మనం అయితే తగలకుండా వెళ్ళి మంచిగా కార్ పార్క్ లోపలికి వెళ్ళిపోతాం. అప్పుడే వచ్చేసాం కంపెనీ కాడికి. క్యాష్ ఫుల్ టర్నింగ్ చేశాను. కార్ పార్క్ చేసి మంచిగా లోపలికి వెళ్ళాం. లేకపోతే మనం ఎన్ని తిరగాల్సిన అవసరం ఏముంది. ఇటు సైడ్ కావాలంటే అటు నుంచి వెళ్ళొచ్చు మనం. కార్ ఎక్కడ నచ్చితే అక్కడ పార్క్ చేసి. కానీ ఇందాక నుంచి మంచిగా డీసెంట్గా పార్క్ చేద్దాం అనిపించింది. అంతే మంచిగా సెట్ చేసి ఇంకా లోపలికి వెళ్తే మనోడికి కొట్టేస్తాడు. అది చూడాలి. అక్కడి నుంచి సౌండ్ మిస్ అయ్యింది. ఓ 4-5 రౌండ్లు ఎడ కాల్చుకొని ఆ షార్ట్ గన్ కూడా 2 సార్లు కాలుద్దాం. ఆ తర్వాత వెళ్దాం. 2 రౌండ్లు కలుద్దాం. లోపలికి కాలుద్దాం అంటే కుదరదు. అందుకల్లా బయట నుంచి లోపలికి కాలుద్దాం. ఇది కాల్చి కాలుస్తా. ఇంకొకటి కలిస్తే లోడ్ సెట్ చేసుకున్నాం. Stay a while and listen. అబ్బో మనోడికి ఎప్పుడు వేసాడు అంటే ఎవరు సామాను తీసుకురామంటున్నాడు. ఎవరు మనోడు ఎవరితో డీలింగ్ చేసుకున్నాడు అంటే అండి వాళ్ళు వేసుకెళ్ళి అక్కడ దాచిపెట్టినారంట. అది సేఫ్ కోసం, అది సేఫ్టీ కోసం. ఎవరు తీయాలని చూస్తున్నారంట. మనోళ్ళు పోయి మనోడు మన తీసుకురామంటున్నాడు. మనోడే అందరి దగ్గర నుంచి తీసుకునేవాడు. మనోడి దగ్గర తీసుకుంటున్నారంట. ఇప్పుడు కార్ వేసుకెళ్ళి దాన్ని తీసుకుని మనోడికి ఇచ్చామంటే చాలు. సెట్ అయితే మనం సెట్ చేస్తాం. ఏంది ఇది కొంచెం డౌట్ కదా. తీసుకొని వెళ్దాం. ఎవరు ఉన్నారు, ఎవరు ఫోటోలు ఇచ్చేసారు. ఒక్కడు కూడా లేడు. మనమే ముందు వచ్చినట్టున్నాం తీసుకెళ్ళటానికి. కేసు పడింది. నేను ఎవరిని షూట్ చేయలేదు. పోలీసు వాళ్ళు ట్రాప్ అయ్యిందండి. ట్రాప్ వేస్తారు. మనం వెళ్తాం. మన దగ్గర గన్స్ ఉన్నాయి. అచ్చా ఒకడు వచ్చినట్టున్నాడండి తీసుకెళ్ళటానికి. వాడిని లేపేశారు పోలీసు వాళ్ళు. మన దగ్గర బుల్లెట్ అయిపోయినాయి. పర్లేదు, మన దగ్గర ఇంకా గన్స్ ఉన్నాయి. మనం వెళ్ళిపోదాం అండి. మన సామాన్ మనం తీసుకున్నాం కాబట్టి మనం వెళ్ళిపోదాం. వీళ్ళు ఒకరు వచ్చి కాలుస్తారు. మన పని ఏదో మనం చేసుకొని పోతున్నప్పుడు వీళ్ళకి ఎందుకండి ఏదో పోలీసులు ఉన్నారు అని చెప్పి ఉన్నాడు అనుకుంటా. వాడు చావడానికి అన్నట్టు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అని చెప్పేద్దాం ముందర.
అది అయిపోయింది అవ్వాలి. ఇంకో ఇద్దరు వస్తున్నారు, ఇలా కూడా పంపించేస్తే మనకి వెళ్ళిపోవచ్చు. చూసారు ఎవరు రాలేదు. గేమ్ ఖతం హోగయా. ఇంకెళ్ళే మనోడి దగ్గర ఈసారి వచ్చేసారు గమ్ము వెనకాల నుంచి. మనం వెళ్ళిపోదాం, మనం పట్టించుకోవచ్చు. మనం తీరా ఆడదాకా వెళ్ళిన తర్వాత వాడు లోపల రాయండి, అంతే నా బాధ. లోపలికి ఎంత ట్రై చేసినా సరే అదేదో స్టాప్ అన్నట్టు రెడ్ హ్యాండ్ ఒకటి కనిపిస్తుంటుంది లోపల పోనీకుండా. వీళ్ళు ఎందుకు పోనిస్తట్టు లేదు. కారు కూడా చాలా డ్యామేజ్ అయింది, పేరుపోతుంది. చూద్దాం ఒకసారి వచ్చిన వాళ్ళంతవరకు ఇచ్చిపోవడం. అమ్మని కారు అసలుకి పూర్తి డ్యామేజ్ అయిందంటే వీళ్ళు మనల్ని వేసి తట్టున్నారే. ఆహా.